చట్టాలు శాసనాలుగా ఎలా అమలవుతాయి, చట్టం అంటే ఏంటి, శాసనాలుగా ఎలా అమలవుతాయి. అయితే ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు రూలర్స్ ఏ విధంగా దాన్ని చట్టపరంగా తీసుకుంటారు. అసలు భారతదేశం ప్రజాస్వామ్యం రాసినప్పుడు రాజ్యాంగం ప్రకారం అన్ని చట్టాలు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటాయి. అంటే ఏ చట్టం నీకు నోటికి వచ్చినట్టు మీ రూలర్స్ ఏదైతే అనుకున్నట్టు ఆ చట్టం తయారు చేయడానికి లేదు. ఒక చట్టం చేయాలంటే అది ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్న మొత్తం ఆర్టికల్ 395 ఆర్టికల్స్ 395 షెడ్యూల్స్ 9 షెడ్యూల్స్ ఆ 10 షెడ్యూల్స్ ఏ షెడ్యూల్ ప్రకారమే ప్రతి చట్టం కూడా ఉంటుంది. అంటే ఒక విషయాన్ని తయారు చేసేటప్పుడు ఆ చట్టం అమల్లోకి వస్తుందా లేదా, చట్టపరిధిలోకి వచ్చేదే నువ్వు చట్టం చేయాలి. అలా కాకుండా చట్టపరిధిలో లేదు కాకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం ఎక్కువ మంది అవుట్ ఆఫ్ 175కి మనం 170 వరకు ఉన్నాం, 174 వరకు ఉన్నాం, చట్టం చేయడం సరిపోదు. ఎందుకంటే మనం చేసే చట్టం ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రెండోది, ఏదైతే ఆ చట్టం ఆ దేశంలో ఉన్న హైకోర్టులు, ఆ దేశంలో ఉన్న సుప్రీంకోర్టులు దాన్ని సమర్థిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక చట్టం శాసనంగా అమలవుతుంది. దానికి చిన్న ఉదాహరణ, ఇటీవల గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 రాజధానులు అనే విషయం ఆయన తీసుకొని 3 రాజధానిగా 3 చోట్ల ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీ చేస్తూ అమరావతిని, తర్వాత జ్యుడిషియరీకి కర్నూలుకు, ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తూ 3 రాజధానులు చేశారు. కానీ అది ఈ రోజుకు కూడా చట్టరూపం చెందాల. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి నుంచి ఆయన 2019 ఎప్పుడైతే ఎలక్షన్లో తన ఈ మేనిఫెస్టోలో విశాఖపట్నం రాజధానిగా చేసుకుంటూ వచ్చి విశాఖపట్నం రాజధానిగా చేయలేకపోయాడు. ఎందుకంటే నిజంగా రూలర్స్ కనుక ఆ ప్రతిభ ఉంటే ఒక దేశంలో కానీ ఒక క్యాపిటల్ చేయాలంటే ఆర్టికల్ 3 ప్రకారం ఒక సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కానివ్వండి, ఒక ప్రాంతాన్ని క్యాపిటల్గా ముందు డిసైడ్ చేయాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి అనుగుణంగానే మీరు ఉండాలి. రూలర్ వచ్చిన ప్రతిసారి భారతీయ రాజధాని మారుస్తాను అలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఇవాళ ప్రతి రూలరు తనకి నచ్చిన ప్రాంతాన్ని, అంటే తాము ఉన్న ప్రాంతాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అయితే కర్నూలుని, చంద్రబాబు నాయుడు గారు అయితే కుప్పంని చేసుకుంటూ వెళ్తే ఈరోజు ఈ వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఒక దేశంలో ఒక రాజధాని కానివ్వండి, ఒక చట్టం కానీ శాసనం అవ్వాలంటే దే మస్ట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమల్లోనే చేయాలి. అయితే భారతదేశంలో చట్టాలు ఎలా చేస్తారంటే పార్లమెంట్ ద్వారా చేస్తాం, రెండోది అసెంబ్లీ ద్వారా చేస్తాం. భారతదేశం మొత్తానికి చేసే చట్టం పార్లమెంట్ చట్టం. ఉదాహరణ జిఎస్టీ చట్టం. ఆ జిఎస్టీ చట్టం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ హయాంలోనే జిఎస్టీ అని వచ్చింది. తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ జిఎస్టీ లేదు. అయితే ఏదైనా చట్టం మనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వీ హ్యావ్ ఫైల్ దట్ పిటిషన్. మనకంటే భారతదేశంలో ప్రజలందరికీ పార్లమెంట్లో చేసే చట్టాలు ఖచ్చితంగా వాళ్ళందరూ లోబడి ఉండాలి. అయితే భారతదేశంలో పార్లమెంట్లో 545 మంది సభ్యులు 2/3 మెజారిటీ ఖచ్చితంగా ఒక చట్టం శాసనంగా రూపొందింది. ఎప్పుడైతే 2/3 పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా సంతకాలు పెట్టి మేము ఓకే అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్లో దగ్గర 240 వాళ్ళకి 250 అంటే పోటాపోటీగా ఉన్నాయి. అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి ఉన్న టైంలో ఒక చట్టం శాసనంగా ఒక చట్టాన్ని తయారు చేయాలంటే జీవో నెంబర్గా చేసి ప్రభుత్వం దాన్ని రిలీజ్ చేస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు దాన్ని కనుక తిప్పికొట్టే పని అయితే పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలి, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలి. ఒకవేళ లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందకపోతే దాన్ని మధ్యలో తటస్థంగా ఉంచుతారు. ఎలాగైనా ఆ బిల్లుని శాసనంగా తయారు చేసుకోవడానికి అక్కడ ఉన్న ప్రభుత్వం, అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరైతే ప్రస్తుత పాలకులు ఉన్నారో వారు మెజారిటీ చూసుకొని దాన్ని చట్టం రూపంలో తయారు చేస్తారు. ఒకవేళ మెజారిటీ లేకుండా అది బిల్లులు తయారు చేస్తే మాత్రం ఆ దేశంలో ఆ పార్లమెంట్లో ఎవరైతే రూలర్స్ ఉన్నారో వాళ్ళు అబాసు పాలవుతారు. అందుకని ఒక చట్టాన్ని తయారు చేసే జాగ్రత్తగా తయారు చేస్తారు. సో రెండోది స్టేట్ అసెంబ్లీ. అంటే ఒక రాష్ట్రంలో అసెంబ్లీ తనకు అనుగుణంగా ఆ రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని చట్టాలు చేయొచ్చు. ఇటీవల తమిళనాడులో ఆ ప్రాంతంలో ఉన్న ఓబీసీలు ఎక్కువగా ఉన్నారని చెప్పి, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ అని చెప్పి ఆ దామాషా ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టు యొక్క బేసిక్ గైడ్లైన్స్ ఏంటంటే నాట్ ఎక్సీడింగ్ ఆఫ్ ద రిజర్వేషన్ 50%, నాట్ మోర్ దెన్ 50%, 50% లోపే రిజర్వేషన్ చేయాలని. కానీ తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కాలంలో వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పెట్టుకొని మోర్ దెన్ 75 or 80% రిజర్వేషన్ని అక్కడ చట్టం తయారు చేశారు. కానీ వెంటనే అక్కడ ఉన్న ప్రజలు, అంటే ఎవరైతే ఆ రిజర్వేషన్ పొందకుండా ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ ఫైల్డ్ సూట్ ఎగనెస్ట్ ది గవర్నమెంట్ మీద ఇక్కడే మనం సూట్ ఫైల్ చేస్తారు. ఎప్పుడైతే గవర్నమెంట్ సూట్ ఫైల్ చేసి యాంటీ రిజర్వేషన్ మీద గొడవ జరిగిందో ఆ సుప్రీంకోర్టు కేసు అయితే ఉందో నేను అనుకోవటం, ఐ థింక్ దట్ ఈజ్ ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్
సుప్రీంకోర్టు ఒక కేసు ఉంది. ఆ ఇందిరా సహాని కేసులో ఎలా అయితే నాట్ ఎక్సీడింగ్ 50% ఉందో ఆ ప్రకారం మాత్రమే రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఓబీసీలు ఎస్సీ ఎస్టీల మీద ఈ దేశంలో 90% మంది ఉన్న రిజర్వేషన్ పొడిగించడానికి సాహసించాల. కానీ దౌర్భాగ్యం విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగ రచనలో ఒక మాట రాస్తారు, ద కాన్స్టిట్యూషన్లో ద ప్రపోర్షనేట్ ఆఫ్ ద పీపుల్ దే మస్ట్ బి షేర్ ది రిజర్వేషన్ అంటాడు ఆయన. అంటే ఈ దేశంలో 6,000 కులాలు, సుమారు 4-5 వేల మతాలు, కులాలు మతాలు విధించిన భారత ప్రజాస్వామ్యంలో, ప్రపంచ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అనేక కులాల మతాల వారికి ఉన్నప్పుడు ఆయా వర్గాల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలంటారు. కానీ ఈరోజు చాలా కులాలు ఈరోజు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భం, పార్లమెంట్లో అడుగుపెట్టిన సందర్భం మీరు ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల్లో చాలా వెనకబడి ఉన్న ప్రాంత ఈవైన మనం చెప్పుకున్నట్టు నక్కలవారు కానివ్వండి, లేకపోతే దమ్మరవాణి కానివ్వండి, పాముల వారు కానివ్వండి, ఇంకా వెనకబడిన 135 కులాల్లో కేవలం 10-15 కులాలు తప్ప ఈరోజు కూడా అసెంబ్లీని అడుగుపెట్టలేని విషయం. అంటే ఇవాళ మన యొక్క పరిస్థితి ఏంటంటే ఒక చట్టం శాసనం కావాలంటే వీళ్ళ భాగస్వామ్యం కూడా కావాలంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అసలు ఎక్కడ వీళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు, పార్లమెంట్లో అడుగుపెట్టట్లేదు, పోనీ జ్యుడిషియలో అడుగుపెట్టట్లేదు. జ్యుడిషియలో కూడా ఒక రకమైన పీపుల్ ఆఫ్ దట్ అంటే ఒక కేంద్రీకృతమైన వ్యవస్థ ద్వారా వీరు మాత్రమే చట్టాలను చేసి అది శాసనాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఒక తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు కూటమి కానివ్వండి ఒక చట్టం చేసి దాన్ని శాసనంగా అమలు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మెజార్టీ ఉండాలి. ఆ మెజార్టీని ఆ సభలో ఉన్నవాళ్ళు ఆమోదించిన తర్వాత ఎవరికైనా ఆక్షేపణ ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి దాని మీద ఇమీడియట్గా స్టే తీసుకుంటున్నారు. ఏ వర్గాలైన ఇబ్బందులు ఉన్నా హైకోర్టుకి వెళ్ళేది ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేస్తాం. ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నారో హైకోర్టు వారిని ప్రతివాదులు చేరుస్తూ ల్యాండ్ అనుకోండి అక్కడ మినిస్టర్ని. సో అలా ఆర్టికల్ 226 ద్వారా మాత్రమే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి ఉంటుంది. అట్లాగే మనం ఒకవేళ హైకోర్టులో కనుక మీరు స్టే వచ్చిన తర్వాత మళ్ళీ కనుక ఇప్పుడు స్టేట్కి ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, విద్యాభ్యాసంలో బేసిక్ అంటే 1 నుంచి 5వ తరగతి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. కానీ అది హైకోర్టు కొట్టేసింది. వెంటనే హైకోర్టు కొట్టేస్తే వెంటనే ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్కి కూడా అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు లీవ్ పిటిషన్కి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో అక్కడ పెండింగ్ ఉన్న కేసులు ఇమీడియట్లీగా అంటే ఇంపార్టెంట్ విషయాలు భారత రాజ్యాంగంలో ప్రజలకు సంక్షేమం సంబంధించిన విషయాలు చాలా త్వరగా సెటిల్ చేస్తారు. అలా విషయాల్లో దాని మీదకి ఆ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసెస్ ఆర్ ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో జస్టిస్ చంద్రచూడ్ గారు అలాంటి వారు బెంచ్కి వెళ్తాయి. వాళ్ళ మెజారిటీ జ్యుడిషియరీ ఏదైతే చెప్తారో అది చట్టసమ్మతంగా ఉంటుంది. కాబట్టి ఒక చట్టం రావాలంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ రోలర్స్ చేసిన ప్రతిదీ కూడా చట్టం అయిపోదు. సో స్టేట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కోర్టులు దాన్ని టిక్ చేయాలి. అలాగే సుప్రీంకోర్టు ఓకే చెప్పాలి. అప్పుడు మాత్రమే ఒక చట్టరూపం అయింది. కానీ ఒక చట్టం తెచ్చినప్పుడు ఆ చట్టంలో కనుక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్న న్యాయవాదులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న హైకోర్టు కానీ ఆక్షేపిస్తే అది చట్టరూపేణ కాదు. ఈ విధంగా మనము అన్ని విషయాలను ఒక చట్టం రావాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో ఉన్న మెజారిటీ పీపుల్, అలాగే పార్లమెంట్లో ఉన్న మెజారిటీ పీపుల్, వాళ్ళతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టులు, ఆ దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవన్నీ అనుకుంటేనే ఒక చట్టం తయారవుతుంది. జ్యుడిషియరీకి వ్యక్తులతో పని లేదు. జ్యుడిషియరీ చేసేది కేవలం భారత రాజ్యాంగాన్ని బట్టే ఉంటుంది. కానీ అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ బై ద పీపుల్, ఇన్ఫ్లుయెన్స్ బై ద పొలిటీషియన్స్. సో వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. దీంట్లో మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశమే లేదు. కాబట్టి ఒక చట్టం శాసనం కావాలంటే ఇన్ని విధాలుగా మనం తీసుకుంటూ వెళ్ళాల్సింది. అయితే భారతదేశం వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం ఒక విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టుకొని దాని చట్టం తయారు చేసుకుంటుంది. నేను చెప్పాను ఇందాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా భారతదేశం అంతా లేదు. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మహారాష్ట్రలో పెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం 3 నెలల నుంచి దాన్ని డిస్పోజ్ చేసింది. ఈ చట్టం వల్ల చాలా ప్రమాదం ఉందని వెంటనే ఏపీలో 2023లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో ఒక చట్టం అనేది అమెండ్మెంట్ ఒక స్టేట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈరోజు తమిళనాడులో రిజర్వేషన్ 60% ఉన్నాయి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 50% లోపే ఉంటాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి.
సో ఒక రాష్ట్రం ఒక ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టుకొని దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ ఉంటే సాగిపోతూ ఉంటుంది. కానీ ఎవరైనా ఆక్షేపణ చేస్తూ దీనివల్ల మాకు ఇబ్బంది ఉందంటే మాత్రం కోర్టులు స్పష్టంగా చెప్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక చట్టం, దిశ చట్టం, ఈ రోజుకి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఐడెంటిఫై దిశ మహిళా పోలీస్ స్టేషన్ అన్నాం ఇవాళ. సో దిశ పోలీస్ స్టేషన్ అనేది చట్టంలో ఎక్కడా లేదు కదా. హౌ యూ కెన్ సే దట్ అని సో మెనీ టైమ్స్ సో మెనీ పొలిటీషియన్స్ ఆర్ ఆస్కింగ్ టు ద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే దిశ పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేకపోతే స్టేట్ అమెండ్ చేయాలంటే దానికి చట్టబద్ధత కావాలి. చట్టబద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే కోర్టుల ద్వారా వస్తుంది. కోర్టులు కూడా ఎక్కడ అంటే ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టుకే పవర్ ఉంటుంది, ఆ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు మాత్రమే పవర్ ఉంటుంది. కాబట్టి ఏదైతే రూలర్స్ చేశారో, ఏవైతే రాష్ట్రంలో ఉన్న పాలితులు చేశారో అవి చట్టబద్ధం కావాలంటే కోర్టుల యొక్క ఆమోద ముద్ర అత్యంత ఆవశ్యకము. కోర్టుల ఆమోద ముద్ర లేదా ఏది కూడా చట్టం ధరించదు. మీరు మరి ఇంకో మాట అడగచ్చు, మరి చాలా విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవట్లేదు కదా అని. ఎస్, కోర్టులు జోక్యం చేసుకుంటేనే అది మంచిదా చెడ్డదా అని తెలుస్తుంది. కోర్టులు జోక్యం చేసుకున్నప్పుడు ఓ రూలర్ ఏది చెప్తే అదే మాట. ఎందుకంటే రాచరికంలో రాజు ఏదైతే చెప్తాడో అదే మీకు శాసనం అయిపోద్ది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా ఈ లెజిస్లేచరు కోర్టులకి న్యాయస్థానాలు జవాబుదారీగా ఉండాలని భారత రాజ్యాంగకర్తలు ఆ రోజు చాలా స్పష్టంగా రాశారు. నేను చాలా మీటింగుల్లో కూడా చెప్పాను ఈ విషయం. చట్టం ఏదైతే రూలర్స్ తను అనుకుని చేయడానికి లేదు, ఖచ్చితంగా న్యాయ పరిధిలోనే ఉండాలంటారు. ఈ న్యాయ పరిధి ఎక్కడి నుంచి వచ్చింది? భారత రాజ్యాంగ పరిధి. ఈ భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది? బాబాసాహెబ్ గారు రాసిన ఆర్టికల్ 390, ఈ మొత్తం భారత రాజ్యాంగం మొత్తం ఈ రివ్యూలోనే మనం చూసుకోవాలి. కానీ కొత్తగా ఏదో చట్టాలు తీసుకొచ్చి ఏదో ఈ దేశాన్ని ఏదేదో చేద్దాం అనుకుంటే మాత్రం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని భారత రాజ్యాంగాన్ని మనం మార్చడానికి ఎక్కడా ఇచ్చేయాలి. భారత రాజ్యాంగ మౌలిక స్వభావాలు మార్చకూడదన్నారు. అందుకని అమెండ్మెంట్స్ పెట్టుకుంటూ వస్తే ఇవాళ చాలా వరకు అమెండ్మెంట్స్ తీసుకుంటూ వచ్చాం. సో రాజ్యాంగాన్ని మార్చడానికి మనం పరిధి లేదు. అందుకని దాని మీద కేసు లాస్ కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని మార్చాలా లేదా అనే విషయాన్ని ఎవరు రాజ్యాంగం జోలికి పోకూడదు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాలు మార్చడానికి లేదు. అమెండ్ చేసుకుంటూ పోవచ్చు. అంటే ఆయా కాలానికి అనుగుణంగా, ఆయా కాలానికి నాగరికతకు అనుగుణంగా మీరు మార్చుకుంటూ వెళ్ళండి. ఉదాహరణకి సైబర్ లాస్ వచ్చినాయి. సైబర్ లాస్ అనేది ఎక్కడ ఆ రోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊహించాల సైబర్ లాస్ ఇలా ఉంటాయని. ఆ రోజు మరి రాజ్యాంగం లేదు, ఈరోజు మనం అమెండ్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ రీసెంట్గా మరి సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మారుతూ ఉంది. భారత సంహిత న్యాయస్థానం అని, తర్వాత భారత సంహిత సిఆర్పిసిని, ఐపీసీని, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా, ఈ మూడు మార్చి ఇవాళ కొత్త చట్టం తీసుకుంటూ వచ్చారు. సో ఈ చట్టాలు అనేవి పాలనకు అనుగుణంగా పాలకులు మార్చుకుంటూ ఉంటారు. కానీ ఏ చట్టం కూడా రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాలు మార్చకూడదు. అలా మారిస్తే పాలకులు తమకు అనుకూలంగా మార్చుకుంటాను భయంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా రాశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశంలో చట్టం కావాలన్నా, ఓ రాష్ట్రంలో చట్టాలు కావాలన్నా మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్రంలో అసెంబ్లీ, ఆ దేశంలో ఉన్న పార్లమెంటు ఆమోద ముద్ర అవసరము. అలా ఏదైనా ఆ చట్టం మంచిదా చెడ్డదా అనేది దాని యొక్క క్లారిటీ, దాని యొక్క మొత్తం దానికి ఫిజికల్ ఫీచర్స్, దాని సైలెంట్ ఫీచర్స్ మొత్తం ఫైనల్ చేసేది ఎవరంటే ఆ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు, ఆ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు. అప్పుడు మాత్రమే ఆ చట్టం యొక్క స్వభావాలు బాగుండి ఇది మంచిది అనుకుంటే ఆ చట్టాన్ని ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. అలా కాకుండా ఆ చట్టం వల్ల చాలా నష్టాలు వస్తాయి, ఆ చట్టం వల్ల కొన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుంటే మాత్రం ఆ చట్టాన్ని ఆపేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ని, అడ్వైజర్స్ని పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? తన సామాజిక వర్గంలో, తన మిత్రులను, తన అన్యులను పెట్టుకొని లక్షలు ఇస్తూ కాదు. నిజంగా కాన్స్టిట్యూషన్ మీద ఐడియాలజీ ఉన్నవాళ్ళు, న్యాయ నిపుణులను, భారత రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తులను మీరు అలర్ట్ చేసుకొని వాళ్ళని రాజ్యాంగ సలహాదారులు పెట్టుకోవాలి.